తమిళనాడులో ఇప్పుడు ఒక చిచ్చు ఐఎన్‌డీఏ కూటమిలోకొచ్చింది. ఏంటంటే ఐఎన్‌డీఏ కూటమి కంటే టీవీకేకి సీట్లెక్కువొస్తాయి అన్నటువంటి సర్వే యాక్సిస్ మై ఇండియా ఇచ్చేటప్పటికి విజయ్‌లోనేమో ఉత్సాహం వచ్చింది. తను కొన్ని మీటింగ్స్ పెట్టుకొని ఫాలో అప్ చేసుకుంటున్నాడు. అదే సమయంలో కాంగ్రెస్సు రాహుల్ గాంధీ కూడా విజయ్ వైపే మొగ్గు చూపితే, మధ్యలో సోనియా గాంధీ, చిదంబరం కలిసి స్టాలిన్ వైపుకి తీసుకెళ్లారు. తద్వారా మనల్ని అన్యాయం చేశారంటూ రేపు అవసరమైతే విజయ్ కనుక ఓ 4 సీట్లు తగ్గితే కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమి నుంచి బయటకొచ్చి దానికి మద్దతిద్దాం. తద్వారా భవిష్యత్తులో బలమైనటువంటి కూటమిగా ఉందాం అన్నటువంటి ప్రపోజల్ ఇప్పుడు ఢిల్లీకి పట్టుకొని పోయారు కొంతమంది. ఇదే సందర్భంలో టీవీకే సంబంధించిన విజయ్‌కి ఒక 25, 30 సీట్లు తగ్గితే మద్దతు ఇయడానికి ఏఐఏడీఎంకే కూడా సిద్ధంగా ఉందన్నటువంటి సంకేతాల్ని, అంటే ఆ కూటమి బయట నుంచి మద్దతు ఇచ్చి విజయ్‌ని సీఎం చేయడానికి సిద్ధపడుతున్నారని మరొకటి. ఓవరాల్‌గా రిజల్ట్ 4వ తారీఖున రావాల్సినటువంటిది. ఏదైతే విజయ్ కనుక ఒక 100 సీట్లు సాధించాడా తనే సీఎం అవుతాడు. అది ఏఐఏడీఎంకే అయినా మద్దతు ఇచ్చుద్ది. లేదా ఒకవేళ ఏఐఏడీఎంకేకి ఎక్కువొచ్చి డీఎంకేకి తక్కువొస్తే డీఎంకే అయినా మద్దతిస్తాయి. అతను 100 సీట్లు దాకా సాధించుకోగలిగితే చాలు. లేదా కింగ్ మేకర్ పొజిషన్‌లో ఉన్నా సరే, అంటే మిగతా ఇద్దరికి సరైన మెజారిటీ రాక ఒక 40, 50 ఆయనకొచ్చినా సరే, ఇద్దరిలో ఎవరో ఒకడు తనకు మద్దతిచ్చి సీఎంని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలా కాకుండా ఇక్కడ చిరంజీవికి జరిగినట్టో, గతంలో విజయకాంత్‌కి జరిగినట్టో అయితే గనక ఆ తర్వాత విజయ్ కెరీర్ ముగిసిపోతుంది.